సేవలు అందించే హాస్పిటల్. మరి ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులే చూడండి, ఇప్పుడు జ్వరమన్నా కూడా క్రోస్ ఇవ్వలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఉంది. మరి జగన్ అన్న టైంలో ఒకసారి గుర్తుంచుకోండి, ఆరోగ్య సురక్ష ప్రతిదీ ఉండేది. నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు, నా పేదవాళ్ళకి మంచి ఆరోగ్యం అందించాలి, వైద్యం అందించాలని 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు. అన్ని కట్టేశారు, అన్ని చేస్తున్నారు. ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తారంట. అంటే మన పిల్లలు డాక్టర్స్ చదవకూడదా? మనకెవరికైనా ₹1 కోటి 2 కోట్లు ఫీజులు ఇచ్చే స్తోమత ఉందా మనకి? మరి జగనన్న చేసిన ఈ కార్యక్రమంలో మన పిల్లలు ఎక్కడ భవిష్యత్తు బాగుపడుతుంది? కేవలం డబ్బున్న వాళ్ళ భవిష్యత్తే బాగుండాలని యోచన చంద్రబాబు నాయుడిది. ఇదంతా మనం తిప్పికొట్టాలి, వ్యతిరేకించాలని మీ అందరూ కూడా మనసారా కోరుకుంటున్నాను. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇవన్నీ, మన కిడ్నీ సమస్య వచ్చినా, ఎవరికి లివర్ సమస్య వచ్చినా, ఎవరి గుండె సమస్య వచ్చినా రూపాయి ఖర్చు లేకుండా మరి సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలనేది జగన్ ధ్యేయం. ఎందుకు ఒక్కసారి గుర్తించుకోండి, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 25 లక్షల ఆరోగ్యశ్రీ ఆరోగ్యానికి ఇన్సూరెన్స్ ఇచ్చిన ఏకైక మహానుభావుడు ముఖ్యమంత్రి ఎవరంటే జగన్ గారే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి అవన్నీ కట్ చేస్తారు. మరి ఒక్కసారి బ్రిడ్జ్ కోసం మీకు చెప్పదలుచుకున్నాను, ఈ విషయమే వ్యతిరేకించాలి. మన ఊరికో